గత సాంప్రదాయాలకు భిన్నంగా తెలంగాణలో ఉభయ సభల సమావేశం జరగబోతోందా? గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసన మండలి శాసనసభ ఉమ్మడి సమావేశం జరగనుందా? 2 రోజుల్లో 2 సార్లు గవర్నర్ కేసీఆర్ భేటీ తర్వాత ఉమ్మడి సమావేశంపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ అవసరాన్ని వివరించేందుకు ఉమ్మడి సభే మంచి ఉపాయమని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ చట్టసభలు కొత్త పంథాను అనుసరించబోతున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల చివర్లో మండలి శాసనసభల ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో కేసీఆర్ స్వయంగా 2 రోజుల్లో 2 సార్లు రాజ్భవన్కు వెళ్లారు. బుధ శుక్రవారాల్లో గవర్నర్ నరసింహంతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రాజెక్టుల రీడిజైన్ చేయాలని భావిస్తుండడం, దానిపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్న సమయంలో ఈ వరుస భేటీలు ఆసక్తిని రేపాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ డిజైన్ మార్పు అవసరాన్ని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ఆవశ్యకతను కేసీఆర్ గవర్నర్కు పూర్తి స్థాయిలో వివరించినట్లు సమాచారం. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు ఇప్పటి తెలంగాణకు పెద్దగా ప్రయోజనం ఉండదని కేసీఆర్ వాదిస్తున్నారు. తమ ప్రయత్నానికి ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. దీనిలో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని నిర్వహించి ప్రాజెక్టుల రీడిజైన్పై అసెంబ్లీ వేదికగానే ప్రజెంటేషన్ ఇవ్వాలని కేసీఆర్ భావించారు. అయితే ఏటా జరిగే ఉమ్మడి సమావేశానికి గవర్నర్ నేతృత్వం వహించడంతో పాటు ప్రసంగించడం ఆనవాయితీ. దానికి భిన్నంగా గవర్నర్ అనుమతితో ఉమ్మడి సమావేశం నిర్వహణను కోరింది తెలంగాణ ప్రభుత్వం. ఉమ్మడి రాష్ట్రంలో గవర్నర్ ప్రసంగం మినహా రాష్ట్రపతి లాంటి అత్యంత ప్రముఖులు వచ్చిన సందర్భాల్లో మాత్రమే ఉమ్మడి సమావేశం నిర్వహించిన చరిత్ర ఉంది. కానీ ఈ నెల 8, 9లో సంయుక్త సమావేశం నిర్వహించి ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రత్యేకంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు చట్టపరంగా కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండవని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు గవర్నర్తో కేసీఆర్ వరుస భేటీలపై ప్రభుత్వంతో పాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే కేసీఆర్ కేబినెట్లో మార్పు చేర్పులుంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. కేబినెట్లో 1-2 మహిళలకు చోటు కల్పించడంతో పాటు పనితీరు ఆధారంగా కూడా కొందరు మంత్రులకు కేసీఆర్ చెక్ చెప్పబోతున్నట్లు సమాచారం. శ్రీకాంత్, సాక్షి న్యూస్, హైదరాబాద్.